ఒక డాక్టర్ ఏంటి మీ ప్రొఫెషనే కాకుండా పూర్తి స్థాయిలో ఇలా సేవా కార్యక్రమాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఎవరైనా బాధలో వస్తే నాన్ ప్రాఫిటబుల్ డాక్టర్స్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వీలవుతుందా అనేది ఈ రెండు విషయాలు నేను గమనిస్తానండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలండి నాకు. 74లో క్లాస్మేట్ రెహమాన్ గారు నేను పెళ్లి చేసుకోవటం, పెళ్ళి అయిన తర్వాత నా పేరు మార్చుకోవటం జరిగింది. 90sలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చాలా దేశద్రోహం లాంటిది. అసలు న్యాయం జరగాలనే పోరాటంలో ఉన్న మనిషి, కొంచెం ఆలోచనలు నావి కూడా అలాగే కాబట్టి మా ఇద్దరికి సెట్ అయింది. మీరు పిలిస్తే 10,000 మంది కుటుంబాలు అసలు ఎందుకు వస్తాయి? వాళ్ళతో ఉన్న నాకు అనుబంధం కానివ్వండి, నేను నేర్పిన విధానం వల్ల వాళ్ళు ముఖ్యంగా నేనే కారణం కాబట్టి వారు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఒక సంస్థని మీరు స్థాపించాలి అని ఎందుకు అనుకున్నారు? ఆ సంస్థలో మీరు చేసే కార్యక్రమాలు ఏమిటి? 85లో మేము అల్జీరియా నుంచి వచ్చామండి. 87లో ప్రజలకు ఏదో ఒకటి చేద్దాము అనే ఉద్దేశంతో పెట్టిన సంస్థ. క్యాన్సర్ సర్వైక్స్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బీపీ షుగర్ కానివ్వండి, హెచ్ఐవి ఎయిడ్స్ అయితే టెస్టులు కూడా చేయించేస్తాం. ఇవన్నీ కాకుండా ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడేంటి మీకు ప్రభుత్వం నుంచి మీరు సపోర్ట్ కోరుకుంటున్నారా, లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము కావాలనుకుంటుందల్లా ఒకటి పర్మిట్ రూములని ప్రతి షాప్ వెనుక పర్మిట్ రూమ్ ఉంటుంది. వాడు ఎప్పుడు మూసినా నియంత్రించే వాళ్ళు లేరు. ముఖ్యంగా ఎవరు దీనికి బాధితులంటే ఆ పరిస్థితిలో మనం సమాజాన్ని పెట్టాలనేదే నా బాధ. రాజకీయాల్లోకి రావడానికి కానీ లేకపోతే సార్ రాజకీయాలకు కానీ ఉపయోగపడే విధంగా ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న బయట వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళందరికీ విమర్శకులకు మీరు ఏం చెప్తారు సమాధానం? మేము ఆర్గనైజేషన్ పెట్టిన కొత్తలో అలాగే అనుకునేవారు. వీళ్ళు అంటే సమాజ సేవ కాదు పెట్టింది ఇది వాళ్ళు పొలిటికల్గా డెవలప్ అవటానికి ఏదో ఇది పేరు అని అనుకున్నారు. కొన్ని రోజులు అలా అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళకి అసలు సంగతి తెలిసింది ఇది కాదు. వాళ్ళు మహిళలు అవ్వాలి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవి ఉండాలి. ఈ రెండే మేము చూస్తాం. మీరు ఒకనకప్పుడు పిఆర్పికి పోటీ చేసి అని చెప్పని విన్నాను, నిజమండి? అది కరెక్టే. 2009లో అది కూడా నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే అప్పుడైతే మాత్రం నేను పోటీ చేశాను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే 4,000లో ఓడిపోయాను. తర్వాత చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయానికి మీరు బాధపడలా? ఆ తర్వాత ఎలక్షన్కి ఆయన సీఎం అయ్యేవారు. అంటే రాజకీయాలకు సంబంధించి మీరు తీసుకోబోయే స్టెప్ ఏంటి అంటే అమ్మా? హాయ్ అండి, ఈరోజు ఈ ప్రోగ్రాంలో నా ముందున్న డాక్టర్ షరీన్ రెహమాన్ గారు. అసలు ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, కానీ ఆవిడ ఒక్క పిలుపుతో 10,000 మంది కుటుంబాలు తరలి వస్తారట. అసలు ఆవిడ ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రాఫిటబుల్ సెక్టార్లో ఆవిడ లేరు, కానీ ఒక మామూలు మహిళ పిలిస్తే 10,000 మంది కుటుంబాలు ఎందుకు తరలి వస్తారు, అసలు ఆవిడ ఏం చేస్తూ ఉంటారు అనేది ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా అసలు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు పిలిస్తే 10,000 మంది కుటుంబాలు అసలు ఎందుకు వస్తాయి? అంటే వాళ్ళతో ఉన్న నాకు అనుబంధం కానివ్వండి, నేను నేర్పిన విధానం వల్ల వాళ్ళు కుటుంబం అభివృద్ధి చెందటం కానివ్వండి, దానివల్ల అంటే నేను వారికి లాభం చేస్తున్నాను కాబట్టి నా మాట వేదవాకులాగా నేనేం చెప్పినా చేయటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎంత కష్టమైనా మేడం గారు చెప్పారు అని అంటే అది మన మంచి కోసమని ముందడుగు వేయటంలో ఎప్పుడు కూడా వాళ్ళు వెనక అడుగు వేయరు. మీ లాభాపేక్ష లేకుండా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఈ సమస్యల్లో ఉన్నాను, నాకు అవసరం ఉంది, లేదా నాకు ఒక జీవనాధారం లేదు, ఈ సమస్య నుంచి మీరే నన్ను కాస్త కాపాడాలి అన్నప్పుడు
ఒక్క రూపాయి కూడా మీరు లాభాపేక్ష లేకుండా ఎలా పనిచేయగలుగుతున్నారమ్మా ఈ రోజుల్లో? ఇది ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చండి. లేదు అని అంటే మా కుటుంబం నుంచి కూడా వచ్చిందని అనుకోవచ్చు. మా కుటుంబంలో వారు కూడా నా చిన్నప్పుడు కొంచెం దాన ధర్మాలు ఎక్కువగా చేయటం, తర్వాత నేను ఎప్పుడైతే డాక్టర్గా ఆ కోటవీధి అనే ఏరియాలో ప్రాక్టీస్ పెట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా వారి స్థితిగతులు నాకు తెలుసు. మహిళల స్థితిగతులు, వాళ్ళ కుటుంబాల స్థితిగతులు. అనుకోకుండా ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయం, ఈ ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో, స్వయం సహాయక బృందాలు అంటారు, అవునండి, ఆ బృందాల వల్ల వారికి వచ్చిన లాభం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని ఆ మంచి దారిలో నడపటానికి ముఖ్యంగా నేనే కారణం. కాబట్టి వారు నేనేం చెప్పినా చేయటానికి రెడీగా ఉంటారు. ఒకటి. రెండోది ఏంటంటే వారికి నష్టం కలిగేది ఏది కూడా నేనే ముందు ఆలోచించి నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, దానివల్ల నీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ ఉంటే నేను డిస్కరేజ్ చేసి వీలున్నంత వరకు మీరు ఆ దారిని వెళ్ళొద్దని చెప్పటం. తర్వాత 2006 నుంచి మేము వారి డబ్బులతోనే గృహలక్ష్మి మ్యాక్స్ సొసైటీ అని పెట్టి ఆ వారి డబ్బులు వారే తిప్పుకునేలా చేయటం అనేది, మరి ఈ ఏవైతే నేను కార్యక్రమాలు చేశానో ఆ కార్యక్రమాలన్నీ కూడా వారి కోసమే చేస్తున్నాను. కాబట్టి వారు నేను ఒక పిలుపు ఇవ్వగానే వస్తారు. ఓకే, ఓకే. అంటే మీరు ఒక డాక్టర్గా, ఒక జనరల్ ఫిజిషియన్గా మహిళలకి వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలు కానివ్వండి, కుటుంబపరమైన సమస్యలు కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని అన్ని రకాలుగా పరిపుష్టం చేయడానికి మీరు చాలా సహకరించారు అని చెప్పని విన్నాను. అంటే ఒక డాక్టర్ ఏంటి, మీ ప్రొఫెషనే కాకుండా పూర్తి స్థాయిలో ఇలా సేవా కార్యక్రమాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే డాక్టర్ ప్రొఫెషన్ కూడా ఒక రకంగా సేవా కార్యక్రమమేనండి. ఎవరైనా బాధలో వస్తే వారు ఎంత డబ్బులు ఇస్తారనేది చూడటం కంటే వారి బాధని ఎలా తీర్చేయాలి అనేది ఒకటి. అబ్బా, డాక్టర్లు మీలా ఉంటే ఎంత బాగుంటుంది. నాన్ ప్రాఫిటబుల్ డాక్టర్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే వారికి అవగాహన కల్పిస్తే ఆ బాధ నుంచి వాళ్ళు రాకుండా పర్మనెంట్గా చేయటానికి వీలవుతుందా అనేది 2 విషయాలు నేను గమనిస్తానండి. నేను చెప్పాను కదా, మొదట నేను పెట్టిన నా హాస్పిటల్ ప్లేసే ఒక స్లమ్ లాంటిది. వారు డబ్బులు లేకుండా వచ్చినా సరే నేను కన్సల్టేషన్ ఫీజు కూడా అప్పుడున్న 2 రూపాయలు 3 రూపాయలకు కూడా తీసుకోకుండా నా దగ్గర ఉన్న శాంపిల్స్ ఇవ్వటం కూడా జరిగేది. అంటే ముందు వారికి జబ్బు తగ్గటం అనేది మంచిది. ఆ బాధ నుంచి మనం ఎంత త్వరగా వారిని బయటకు తీసుకొస్తాం అనేది ముఖ్యం. దాని తర్వాత మన ఆదాయం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి అనేదే నాకు మెయిన్గా. అందుకనే నేను చెప్తున్నాను కదా, అందుకనే నన్ను అంత గౌరవిస్తారు. నేనేం చెప్పినా వింటారు. ఏదైనా సరే నేను అనుకున్నది కూడా వారికి మంచి జరుగుతుందనే ఉద్దేశంలోనే వారు ఎప్పుడు ఉంటారు.